సో మనమైతే ఇలా దొంగతనానికి అయితే పంపించేసినాం మన రకాలు బయటకు వస్తారు. తిడతారా పిచ్చోడా ఎందుకు ఎక్కిరో అరే వద్దురా గలీజుంటా రే తీసుకోరా ఆడెట్లా చెప్తే చూడు. ఏ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఓ మై గాడ్ కాపాడు నా అయ్యా అంటే మామిడికాయలు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాడు దునికేస్తా అంటుండు. వాడు దుంకుతారా నేనే నంబర్ 1 ఎర్రి పప్పా. చిన్నప్పటికేం తిప్పాలంటా నా కాయలు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదా రే. జోబులో పెట్టుకొని వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. సో మనమైతే ఇలా దొంగతనానికి అయితే పంపించేసినాం మన అరే మంచిగుదా మంచిగుదా అరే మంచిగుదా సో గాయస్ లైక్ ఒక పిచ్చర్ అయితే తెలియదు మీకు మళ్ళీ చెప్తా. వీళ్ళందరినీ అయితే నేను మంచిగా మామిడికాయలు దొంగతనం చేయమని అయితే మీదికి ఎక్కించిన. సో ఆ మామిడికాయ పట్టుకొని జామకాయ అంటున్నాడు. ఏందో అంది ఏం అర్థమవుతలే. అరే ఇర్ఫాన్ మామిడికాయ ఒకటేరా మామ అరే ఒకటేరా అరే మెల్లరా గైస్ వీళ్ళైతే మన వాళ్ళైతే మంచిగా మామిడికాయలు దొంగతనం అయితే చేస్తారు. మనమైతే ఇలా ఎట్లా వేసి ఇలా అయితే పట్టించేద్దాం. ఓ చూడరు ఎట్లా తింటారు ఎన్ని మామిడికాయలు తిన్నా. అరే చెల్లి దొరికినాయి అరే ఇమ్రాన్ కూడా వచ్చేసాడు అన్నా. అరే బోని అన్న రకాలు బయటకు వస్తారు. తిడతారా పిచ్చోడా ఎందుకు ఎక్కిరో అరే వద్దురా గలీజుంటా రే తీసుకోరా ఆడెట్లా చెప్తే చూడు. ఏ దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఇర్ఫాన్ చెడ్డీలు ఎక్కువ వేయడావు అంటే అరే వద్దా విలోకు అంటే అరే ఇర్ఫాన్ వచ్చారా ఇర్ఫాన్ వాళ్ళ మీదికి ఎక్కి తెంపుతురు. అరే ఇర్ఫాన్ మీకు నాకు తెలియదు. ఓ మై గాడ్ కాపాడు నా ఈ పిల్లగాడు ఎవరు చిన్న పొరడు దొంగ పడతాలే ఎవరా దొంగలారా మీరు అడిగిరారా నన్ను కిందికి రండి అరే కట్ట కూడా ఎడికెళ్ళొచ్చిరా మీరు అరే దొంగ జల్దీ జారుకో 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 వాలే. దొంగలారా మీరు సిగ్గులేవారా మీకు? అరే మీ ఇంట్లో ఇట్లానే ఎవరైనా ఎక్కి వెళ్తే ఊపుతారా అర్జా వాళ్ళు ఏంటి ఎవరు ఎక్కించారు వాళ్ళని అర్షా వీళ్ళు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అగో వాళ్ళు ఎవరు ఈ పిల్లలు ఎవరు అరే సిగ్గుచారం ఇంకోసారి ఇట్లా కనబడ్డారంటే కాలు కొడతాం. ఇది అర్థమవుతుందా ఎవరు వీళ్ళు? నేను ఇప్పుడు పోలీసులను పిలిపిస్తా ఇట్లా దొంగతనం ఈడు జేబుల దొంగ జాను ఈడు పోరం పోకు ప్రేము చిన్న ఫోన్ ఎక్కించారా ఏమొచ్చింది కొంచెమైనా సిగ్గు శరం. అరే వేరే ఇంట్లో ఎట్లా ఎక్కుతావురా మట్టయిపోతావు రో చీపురు కట్టయిపోతావు రో.
ఒక బస్తా రేట్ ఎంత ఉంది అనుకుంటున్నావు? 500. ఇష్టం వచ్చినట్టు ఎట్లా చెప్తారు? నాకు అది తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. నీ పేరు కూడా చెప్పి అందుకని నాకు తెలియదు. లేదు. ఇప్పుడు మా ఆయన వచ్చినాక వీని పేరు కూడా చెప్తాను. మరి ఎందుకు అరే, ఇది అదే మామిడికాయలు ఉంటే నన్ను అడగాలి. అక్క 2 మామిడికాయలు తీసుకోవాలని అడగాలి. చూడనికి దొంగ లేకున్నావు దొంగ. మా ఇంట్లో ఏమన్నా పోతే నీ మీద నీ ఇప్పుడు వాగులుతాయి. నువ్వు ఎట్లా వచ్చినావు ఇంటి మీదకి? ఓర్రాను ఓవర్ కొడుకురా ఓర్రాను దొంగతనం చేయడానికి వచ్చినావు ఆరా ఏ కిందికి రా బే, కిందికి వచ్చి మాట్లాడు. కిందికి రా. ఎవడురా నువ్వు? నువ్వు కిందికి రండి. ఆ పోరని కూడా తీసుకురండి. ఆ పొరడు ఓడా పొరడు ఆ పొరం దింపురి. అరే అది అసలు దొంగల దగ్గర కనబడతాడు. చుట్టూ నేను లేవుతారు ఇక్కడ రండి. ఎట్లా జమ అయిపోయారు చూడండి రోడ్డు మీద. ఆయన తెలియదు. నాకు తెలియదు. నాకు తెలియదు. నాకు తెలియదు. నాకు తెలియదు. మీరు సిగ్గు లేకుంటుందా? ఏం దర్శా తెలియదు అంటున్నావు? మీరు వస్తారని 100 డైల్ చేయాలి. అరే ఫోన్ కట్ చేయాలి. అవును మరి మా ఇంట్లో దొంగతనం అయితే నువ్వు బాధ్యతనా? ఇలాంటి దొంగతనం సపోర్ట్ చేయడు. ఇగో ఈయన ఉన్నాడు చూడు పూల షర్ట్ వేసుకోండి మొన్న అమ్మాయిలను ఏడిపించిరని రూపాయి ఖర్చు తెలుసారా దొంగతనం చేస్తారా? చిన్న పడికాయ పెంచుకున్న చెట్టు నీళ్ళు వచ్చిన ముఖాల పోలీసు వాళ్ళకి ఫోన్ చేసాడు దునికేస్తా అంటుండు. వాడు దుంకుతారా? ఫోన్ రాబాయ్ ఫోన్. మీదికి వచ్చి ఇట్లా అనుకో మీ బొక్కలు చూరైతే అందరు ఓర్రా మీ డాడీ ఓర్రా ఓర్రా మీ డాడీ అరే వాడంటే ఓర్రా ఎక్కువ మాట్లాడకు నువ్వు. ఇప్పుడు వదులుతాయి మీవి. నేనే ఫోన్ చేస్తా పోలీసు వాళ్ళకి. ఇప్పుడు నేను ఏమన్నా పోయిందని చెప్తా ఇంట్లో. బంగారం ఏంటంట నేను మా ఇంట్లో ఫోన్లు అవన్నీ పోయినాయి అని చెప్తాను. ఓవర్ అంటే వాళ్ళు ఎక్కడ ఎవరన్నా ఇట్లా ఎక్కడ దొంగ కదా మీరు వీడియోలు తీసి లేదురా. అరే దొంగలకు పోతే ఏమంటారా? చూడు దొంగల్లాగా దండుపాలెం టీం లెక్క లేరా వీళ్ళు? ఎందుకు వచ్చి పోతున్నాడు? మేనేజింగ్ లేదు. ఏం కాదు దుంకండి. ఎట్లా ఎక్కిరి గాడిదలా ఉన్నారు. ఎట్లా ఎక్కిరి మీరు? నువ్వు పెద్ద ఎట్లా పడేది దొంగలు కిందికి రండి కిందికి రండి నేను ఇక్కడ కూడా ఎప్పుడు చూడలేము ఇల్లని. అరే ఉన్న నిజాలు అన్ని చెప్తుంది సన్న ఆంటీ దారి జల్లి ఇంకెక్కువ చెప్తుంది మళ్ళా. అరే రండి తొందర రండి నాకు. అరే రేపు రే కిందికి రా అన్న కిందికి రా కిందికి రండి. ఇప్పుడు ఆంటీ మీదికి వచ్చి అందరినీ కొడుతుంది మీకు మంచిగా చెప్తున్నా. చెప్పినారా ఉందామని. హర్ష మీ బిల్డింగ్ పేరు కూడా చెప్తా. మీ బిల్డింగ్ పైన ఉన్నారు వాళ్ళు. నాకు తెలియదు. ఏ దిగువే అట్లా మంచిలా ఆడుతున్నా ఏందాక దొంగలకు ఉన్నారు కాదు దండపాలెం టీం వాళ్ళు ఇంత దొంగ మాట్లాడుతుండు. ఆ పోరాడు చిన్న పోరాడు. అలా డాడీ ఎంత పెద్ద దొంగనేమో ఆంటీ డాడీ ఎంత పెద్ద దొంగనేమో అందుకని చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎట్లా తయారైంది చూడు. 4 మామిడికాయలు తెంపుకోవడానికి నన్ను అడగాలి కదా. అడగాలి దొంగలాగా ఇట్లా ఎక్కిరి పాడతాలు. అలా డాడీకి సిగ్గుశరం లేకపోతే అట్లనైతే మా కొడుకులు పెరుగుతారు అట్లా. హర్షకు కూడా తెలియదంటే పాపం గమ్మున ఉంటుండు. హర్ష అంటే ఎవరంటే ఇప్పుడు లోపల ఉన్నాయా? ఈయన ఇప్పుడు పోయి ఓ బాబు హర్ష పక్కింటి పిల్లగాడు గంటగానే వదిలేదా? ఆ పూరానికి అన్ని డాడీ బుద్ధిలు ఉన్నట్టున్నాయి. దొంగలు ఒక్కొక్కరు దొంగలు కొట్టగల మమ్మల్ని మళ్ళీ ఎందుకు అయిపోయిరా
నేను చెప్తున్నా సన్ని వాళ్ళే ఫస్ట్ ఎక్కిందే నువ్వా దిగువా సన్ని కానీ ఇప్పుడు ఆ నెంటికలు వీళ్ళు గల్లోలందరినీ వీళ్ళు జర చూడరి పట్టుకోరి బయటకు వచ్చిన వదలకోరి చూడండి అన్న మీరు కూడా చూడండి అరే దొంగతనానికి వస్తే ఏంది అయ్యాలు చక్కగా ఉంటే మంచిగా ఉంటుండే అంటే కొడుకులు ఇట్లా తయారైతున్నావు ఓరు మిల్ల అందరు ఓరా పట్టుకోపోరి పెద్ద పెద్ద మాటలు బిడ్డ చిన్న పిల్లలని వదిలేస్తారు మీరు రండి పొద్దురా మదకడకడ అంటే అక్కడ సీరియస్ పోలీసు వాళ్ళు అంటే మీరు కాదు ఫోటో తీసుకుంటాను ఇట్లా మీకు ఎట్లా ఎక్కుతారో లేదు అరే పెంచిన వాళ్ళకి సిగ్గుసారా లేవరా మిమ్మల్ని మీరు ఎక్కరా అని మీకు తెలిసి వేయాలా ఆయన ఎక్కించినాడు ఆయన ఎక్కి దిగుతున్నాడు ఉన్నాడు ఎప్పి బయట ఓరికి నాకేం అవసరమా పాప మా ఆంటీ చిన్న పడికని పెంచుకున్న చెట్టు అది 35 సంవత్సరాలు పాడుకో వాళ్ళు ఎక్కించారు గాజులన్నీ ఇరిగిపోతున్నాయి దొంగతనం చేసే ముందు తెలియదావా ఆ చెట్టుకి ఎంత పెద్ద వాల్యూ ఉందో అయ్యో అందరు కొడుతున్నాడు అలా ఉపకారం తెచ్చుకున్నాక నేనే నంబర్ 1 ఎర్రి పప్పా ఫోటో కనబడడం అంటే మీ పని మంచిదే. అరే ఫోటో తీసి హర్ష ఫోటో తీయాలి ఎప్పుడన్నా దొంగతనానికి వస్తే దిగోరే దిగనికి వస్తున్నారా ఎట్లా దిగాల మా కొడుకు ఏం లేదు, నాకు తీసుకుపోతాను, మా కొడుకులు కూడా. అరే తెచ్చిచ్చినారా మీరు చూడు. ఇంటికి అంత కలుపు ఎందుకుంటున్నావురా? అసలు మామిడికాయలు కూడా తెచ్చుకుంటున్నావు, ఉప్పు కారం కూడా తెచ్చుకుంటున్నావు. అరే మీ ఇంట్లో నేర్పలేరా అన్న ఇవన్నీ ఉప్పు కారాలు తెచ్చుకో ఆ? పెళ్ళై వయసు వస్తుంది, కాలు మొత్తం అంటే నేను కాదు నన్ను తిట్టకు నాకు పెళ్లి కాదు వాడేసుకుంటూ షో కొట్టేస్తారు కోసం ఊరంతా తింటారు నేను నువ్వు మాడికాయ తింటావు చూసిందనుకో, ఒక్క పిల్ల కూడా దీనికి పెళ్లి చేసుకో నీ ఇష్టం. గిట్లా దొంగతనం మాడికాయలు దొంగతనం మనం వేసి ఎట్లా పెళ్లి బట్టలు చూడు. ఈయన కూడా ఎక్కినట్టున్నా బట్టలు దూకినావా నువ్వు కూడా? అరే అంటే నీ మీద ఒట్ట అంటే పైన ఆమె ఉంటే ఎందుకు వేసుకున్నావురా బాయ్? నీ మీద ఒట్టు నువ్వు ఓడదలు నా మీద ఒట్టు ఎందుకు వేసుకున్నావు? చిన్నప్పటికే పెంచుకుందా ఆంటీ చెట్టుని అది ఎప్పుడు కాయ చూడు, మొన్న నేను ఉగాది చంపలేదు అయ్యో పచ్చళ్ళ కూడా వేసుకోలేదురా బాయ్ మేము. మీరు ఫస్ట్ పసన వెళ్తారు ఏంద్రా నువ్వు కారం కూడా తెచ్చుకుంటావురా? నువ్వు ఇంత కౌసా అర్థం చేసుకోవాలి నువ్వు నన్ను అడగవు 4 కాయలు ఇయ్యాట అంటే నేను తెంపిస్తుంటే నీకు. నువ్వు తెంపిస్తున్నా నీకు ఎక్కడికైనా రాదు అదే నేను ఎట్లా తెంపిస్తారా బాయ్? నీకు ఎందుకు అవన్నీ? సరే ఒక్కొక్కసారి అయితే 4 కాయలు తెంపి పా. అడగాండి తెంపిస్తాడు దారి దారి సంచి తెంపిస్తారంట. సపోర్ట్ ఇచ్చాను ఇలా చేసి- వాళ్ళు ఏమంటున్నారు? చేస్తావా? హర్ష, నువ్వు పోలీసులకు పట్టి ఆంటీ చిన్నప్పటికే మనం చేసినాం ఆంటీ తీసుకో, ఫోటోలు తీసుకో. చిన్నప్పటికే అన్నా మన ఉగాది కూడా ఆ, దొంగలాగా ఉన్నాడు.
చేతిగా వండి పెట్టుకోడు ఆంటీ ఈనాడు చెప్పింది నాకు అవసరం లేదు నాకు ఆ మామిడికాయ ఇదే దొంగ వీళ్ళు ఎప్పించుకురా వాడిని తింటుంది చూడవు పైన కిందికి ఎవరో మేము తింటామని అయ్యో 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 రిపీట్ నేను ఆడాండి అసలు ఎట్లా ఇస్తారు అరే అచ్చాలది ఇల్లు ఇది మీ ఆ ఇంట్లో ఎట్లా తింటారా ఉగాది కూడా తెంపాలంటారు ఆంటీ మామిడికాయ తింటుండు జోబులో పెట్టుకొని అందరు దొంగలా అండి దొంగ పంచులు కొట్టేటోడు ఈ దొంగ క్లాస్ ఏంటంటే పట్టుకుంటే జారిపోయి చూడు ఆయన మీరు ఎంత తింటారా ఆయన తినకుండా ఆయన ఇంకా తింటూనే ఉండవు ఆయన పట్టుకురా అండి నీకు తెలియదా చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కొడుకులు వీడు స్కూల్లో అవుతుండు వీడు ఎంటికలు ఇట్లా ఉంటాయా ఎంటికలు ఎట్లున్నాయి ఎంత నీట్ ఇట్లేనా అంటే సారీ ఆంటీ ఆకలి ఏందంటే ఆకలి ఏందని ఎక్కిన అన్నం పెడతా కదా బిర్యానీ పెడతా కదా చిన్నప్పటికేం తింపాలంటా నా కాయలు నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే యాక్టింగ్ కూడా ఏం చేస్తున్నాడు పోరాడు చిన్న పొరని ఎందుకు పట్టుకున్నా ఆడు చిన్న పోరాడు నిత్యం తెచ్చినాడు ఇప్పుడే తింటుంది చూడండి ముంగట్ల కాలు పట్టి గుంజేస్తాడు ఆడు చూసి ఇటు తండుపాలే మా టెక్నిక్లు ఉంటాయి కాలు పట్టి గుంజేస్తాడు వాళ్ళు ఏం చేసినా ఏం లేదు పోలీసులు వస్తురా నిజంగా పోలీసులు వస్తారు ఫస్ట్ ఆ ఇద్దరు దొంగలను పట్టుకుని ఓరే అర్చని సాడనా ఉరిపోతున్నాగో అరే వీని పట్టరా వీని చిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చెట్టు ఏమో మాట్లాడి కట్టేరు కట్టారు వీని పైన కట్టారు ఇప్పుడు మాట్లాడి ఏమో మాట్లాడినావు కదా మీదికెళ్ళి ఏమో మాట్లాడినావు కదా మాట్లాడు దొంగ సిగ్గులేదా అరే మీ డాడీకి సిగ్గు లేదురా ఎవరా నిన్నారా మీ అయ్యనంటారు అలా అయ్యేదే తప్పు ఉంటే ఇట్లా లంగాడతారు వీడు దొంగతనంగా వచ్చి పోరా అవండి ఇంట్లో అయ్యే సక్క పెడితే ఎట్లుంటది పెద్ద దొంగలేకున్నా ప్లీజ్ నువ్వు మీకెళ్ళి దొంగిన వాడు చెట్టు కనబడుతుంది ఆల్రెడీ నువ్వు మాట్లాడు పోలీసులు వస్తాడు బిడ్డ మళ్ళా రావద్దు ఈ సైడ్ నువ్వు ఓర్రా మీ అయ్య పేరు ఏం పేరు చెప్పు ఏం పేరు ఫోటో ఇట్లా తీసుకోవాలి పేరు ఇట్లా ఫోటోది కొడుకులు మొండి తయారైన ఫోటో చూడు వచ్చారు దొంగ వాళ్ళంటే దొంగలు వాళ్ళు దొంగలు నువ్వు ఎట్లా వస్తావు వాళ్ళు ఎంబడి రావద్దు కదా వాళ్ళు ఎంబడి నువ్వు రావద్దు కదా అరే దొరికినాక అట్లా చెప్తా డాడీ అరే అందరినీ డాడీ కాదురా నువ్వు వాడాడంటావు వీడాడు అందరం డాడంటావా దొరికిపోగానే ఇట్లా చెప్తారా మాట్లాడదా డేంజర్ ఉన్నావు మీ డాడీ ఎంత డేంజర్ ఉండేమో రా నువ్వు దొంగతనం ఇంత పెద్ద టీ షర్ట్ వేసుకుంటావు టీషర్ట్ ఏంది స్టైల్ చిన్నప్పుడే స్టైల్ ఏంది స్టైల్ ఏంది ఆ చెప్పులు మ్యాచింగ్ ఏందో కానీ
ఏంది అరే మాట్లాడరా బాయ్, ఈడ మాట్లాడు. ఏంది మామిడికాయలకి ఎన్ని తిన్నావో? 2 తిన్నావా, 1 తిన్నావా? మామిడికాయలకు పైసలు ఇచ్చుకోవాలి. పయ్య కట్టేస్తాం ఆల్రెడీ. నిన్నైతే ఇప్పుడు పోలీసులు వస్తుంది. నిన్నైతే పక్క పట్టి బాడుకోవాలి వెళ్ళిపోయారు కానీ నిన్నైతే పక్క నీ మీద నా మీద ఒట్టో నీ మీద ఒట్టో కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు వర్ష ఈయనైతే పట్టుకో, ఈ పీలు కానీ ఇద్దరిని పట్టిద్దాం. పైన అంత తిన్నావు కదా, ఇట్లా కొడుతున్నావు కదా పైన. దుంకుతున్నావు కదా, మీకు వచ్చి దుంకుతున్నావు కదా. ఇప్పుడు దుంకు, ఇప్పుడు దుంకు, ఇప్పుడు దుంకు, ఇప్పుడు దుంకు. ఇలా డాడీకి ఫోన్ చేయ నంబర్ ఏమో డాడీ. ఆగండి ఆగండి ఆగండి, పట్టుకోండి పట్టుకోండి అలా పట్టుకోండి. ఇక్కడ ఏక నంబర్ దొంగలు ఇట్లా దొంగతనాలు చేస్తారు. అక్క వాళ్ళు ఇట్లా అదే తెలిసిన వాళ్ళు ఉన్నారని ఏం చెప్పలేదు. వేరే వాళ్ళు ఉంటే చుట్టూ చుట్టూ కొడతారు. ఓరింట్లో వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇంకోసారి వచ్చిందంటే నేను మీ మీద కూడా వేసేసారు అందరం కలిసి. ఎందుకంటే పట్టిల్లు కాబట్టి నేను ఏమంటలేను. అయినా రాదు పొలిటీషియన్ ఇంకేం భయం, నీకే బాధ్యత. అక్క పాలిటిక్స్ చదివి నన్ను ఏం చేయరా ఇట్లు పడుతున్నాయి. నువ్వు లాయర్గా బాయ్ చెప్పవా? నువ్వే పోతే అరే ఎప్పుడు కనబడరా మన గల్లీలో ఈ పోరాడు? అలా ఎట్లా ఉంటున్నాడు? చిచ్చి ఆ పొలం ఖరాబ్ చేస్తారు. ఇట్లాంటి దోస్తులు అనేది గలీజ్ వాళ్ళు దోస్తులా? అరే నీ హైట్ కి వాళ్ళ హైట్ కి దొంగలతో నీకేంది? ఇగో ఇగో ఇంకోటి వచ్చిండు. అసలు వీళ్ళు తిట్టాల, వీళ్ళు దోస్తులు. దొంగతనానికి వచ్చి సిగ్గులేదురా? అద్దాలు గిద్దాలు పెట్టుకుని వస్తున్నావు ఇంకా బండి మీద. వాళ్ళు నీ ఫ్రెండ్స్ అంట కదా. దమ్ము గిమ్ము మాట్లాడుతున్నాడు అగో. ఆ పోరాడు గిద్ద లేడు, దమ్ము మాట్లాడుతున్నాడు. దమ్ముంటే పట్టుకోరా షికావత. దొంగతనాలు చేస్తారు వీళ్ళు. వాళ్ళు పూర్వం చెడగొడుతురు. మంచిలా దొంగలా గాడిదలా కలుస్తలే. ఆ గాడిదలకి ఈ గాడిద దోస్తుంది. అరే మంచివా? కాదు దొంగలైతే పాడేందుకు చేస్తున్నా నాకు అర్థమైతలేదు. మీరంటే దొంగలాగానే ఉన్నారు. చిన్న పోరాడు ఎందుకు? చిన్న పోరాడు ఎందుకు పాడేస్తారు మీరు? జుట్టా జుట్టా ముగ్గురు జుట్టులు చూడు, ముగ్గురు జుట్టులు. మీరు అన్నం అయ్యా ఆడు చేయలేనాడు వేసిండు. కారపాడు తెచ్చుకుంటారా? సిగ్గున్నారా ఏమన్నా? ఇక పట్టండి, మాకు వద్దు కారం తీసుకో. తిన్నాను తిని ఇప్పుడు నాకిపోతుండు. మా ఇల్లు కాల్ చేపిస్తారా అన్న మీరు ఇట్లా చేసి? అంటే మరి అదే పని చేస్తారు మరి. ఇంత దొంగలు పడే ఇదంతా అవి ఎట్లా తింటారు? కుక్కలారా? అరిచేసరే అరిచే ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ ఏమో మీరు ఎట్లా తింటున్నారు? ఉడుకుతుందా మరి మాట్లాడుతున్నారు. మీ ఫోటోలు ఆర్డర్ తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. సింగల్ కూడా చేసిస్తా కంప్లీట్. ఎక్కువ మాట్లాడక వదిలేసాను. ఇంకా జరుగు. ఉంటిట్లా తయారవుతారా వీళ్ళు? ఉంటిట్లా తయారవుతారా? అమ్ముకొచ్చి నీకు ఇస్తాం 100 రూపాయలు అంటే తీసుకో. అంటున్నావురా? దమ్ము గిమ్ము అని పట్టుకున్నా దీన్ని పట్టుకున్నా దమ్ము గిమ్ము అంటున్నాడు. స్పీడ్ బుడదలు బుడదలు